మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు 14వ తారీఖు నవంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము. దేవుడు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ నీతి ఫలము వృద్ధి పొందించును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా రాజ్యమును నా నీతిని వెతుకుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. అంటే నీతి ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొద్ద దొరుకుతున్నది. ప్రియ సహోదరులారా, దేవుని దృష్టి ఎదుట ఎలా నీతిమంతుడు అవ్వగలరు అంటే, ఆ నీతి ఫలం ఎలా వృద్ధి పొందుతుంది అని పరిశీలన చేయగలిగితే, దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు. నేను చూపించబో దేశానికి వెళ్ళుము, నిన్ను వృద్ధి చేస్తాను, నిన్ను దీవించబడిన వారు దీవించినటువంటి వారిని దీవిస్తాను, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నేను శపించిన వారిని శపిస్తానని దేవదేవుడు తెలియజేశాడు. ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా విన్నటువంటి వాక్కును బట్టి ఆయన విశ్వసించాడు. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా జీవించి బయలుదేరాడు. కష్టతరమైనటువంటి తన విశ్వాసమును తాను పరీక్షించుకునే సమయము, నిరీక్షించుకునే సమయము, నిరీక్షణతో ఒకవైపు, పరీక్ష సమయం వైపు ఒకప్పుడు తాను కలిగి ఉన్నప్పుడు, సహోదరులారా, ఎండవేళ గుడారము వేసుకొని తన విశ్వాసము యందు నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూ ఉండగా, మొట్టమొదట స్వరం విన్నటువంటి అబ్రహాము గారికి ఇప్పుడు 3 మనుషులు కనబడ్డారు. ఆ 3 మనుషులని తన గృహమునకు చేర్చుకొని సాష్టాంగపడి వారికి విందు చేసినప్పుడు ఇప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అంటే తన యొక్క నీతి ఫలము, స్వరాన్ని వినటాన్ని ప్రారంభించినటువంటి తన నడక మనుషుని రూపంలో చూడగలిగే స్థితికి వచ్చింది. మనుషుని రూపంలో చూడగలిగినటువంటి తన స్థితిని ఇప్పుడు దేవుణ్ణే స్వయంగా చూడగలిగే స్థితిలోనికి వచ్చినది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ నీతి ఫలము వృద్ధి పొందును. దేవుని బిడ్డలారా, దేవుని యందు నీవు మొదట కొంచెముగా నుండను, నువ్వు తుదకు మహావృద్ధి నొందుదువని యోబు గారు అన్నట్లు, మీ జీవితముల్లో కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని, ఈ వాగ్దాన ఫలాన్ని వృద్ధి పొందించి మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి దేవుడు వెళ్ళి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి దినమందు ఈ మాటలు ఎందరిచున్నారు వారందరి జీవితముల్లో తండ్రి వాగ్దానం నెరవేర్చి వారిని సంతోషపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించాలి.